అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చూస్తున్నది గంగరావి చెట్టు. ఈ చెట్టు మనకి పల్లెటూళ్ళల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందండి. అయితే ఇవి చాలా వాటికి తగ్గిపోయినాయి ఈ చెట్లు. చాలా అంటే చాలా తక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ గంగరావి చెట్టుని గుర్తుపడటం కూడా చాలా తేలికేనండి. దీని పూలు మైకు గొట్టాల వలె ఉంటాయి. ఆకులు, దీని కాయలు ఈ మన చిన్న సైజు చిన్న గుమ్మడికాయల సైజు ఆకారంలోని పోలి ఉంటుందండి. ఆకు నునుపుగా నిగనిగలాడుతూ కనపడుతుంది. తిప్పతీగ ఆకు మాదిరిగా ఉంటుంది. దీని మొదలు కొంచెం గనక మనం ఘాటు పెట్టినట్లయితే ఎర్రగా మన రక్తం కలర్లో ఉంటుందండి, బ్లడ్ కలర్లో. ఇంచుమించుగా ఎర్రచందనం అంటే ఆ కర్రని కనుక మనం నరికి తీసినట్లయితే ఇంచుమించుగా అది ఎర్రచందనం లాగే గవాలను చూస్తే ఎర్రచందనమే అనుకుంటారు. అలా ఉంటుంది ఇది గంగరావి చెట్టు. ఇది చర్మ వ్యాధులలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒళ్ళు అంటే చర్మం బాగా దద్దుర్లు అలా అనీజీగా ఇబ్బంది పెడుతున్నప్పుడు దీని ఆకులను కొంచెం దంచి బాగా మరగబెట్టి వడగట్టుకొని స్నానం చేసే నీళ్ళల్లో గనక ఆ కాగబెట్టిన నీళ్లు కలిపి స్నానం చేస్తే ఈ దురదలు, దద్దుర్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే మొత్తం పోతాయండి. అదేవిధంగా ఈ ఆకుల రసాన్ని గనక మనం నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే ఒంటి దుర్వాసన కూడా తగ్గుతుందండి. అంటే ఈ దుర్గంధం కూడా తగ్గిపోతుంది. బ్యాడ్ స్మెల్ పోయి గుడ్ స్మెల్ వస్తుందండి. ఇక ఈ కాయని మీరు చూస్తున్నారు. ఆ విధంగా ముదిరిపోయిన కాయ కానీ లేదా ఎండిపోయిన కాయను కానీ ఒక సానబండం మీద ఒక నీళ్ళ చుక్క కానీ పాల చుక్క కానీ వేసి బాగా అరగదీస్తే గంధం వస్తుందండి. ఆ గంధాన్ని గనక ఈ తామర ఉన్న ప్లేస్లో కనుక మనం ఆ గంధాన్ని రాసినట్టయితే తామర అన్నది ఏదో మంత్రం వేసినట్టుగా చాలా తొందరగా తగ్గిపోతుందండి. ఈ తామర వలన చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటికి చెప్పుకోలేరు. బయట నలుగురిలో తిరగాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అలాంటి వారు మీరు పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు మీరుగా ఈ గంగరావి కాయని ఉపయోగించి ఈ దురద నుంచి మీరు ఉపశమనం పొందవచ్చండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే కామెంట్లో పెట్టండి.